రాజుగారి పెళ్లి రిసెప్షన్కి వచ్చిన మీ అందరికీ స్వాగతం. సుస్వాగతం. వచ్చిన ముఖ్య అతిథులు అందరికీ ఒకసారి వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆడియన్స్ వరకు తీసుకెళ్ళి మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ మనం మాటలు మంది మాట్లాడుతున్నాం. ఈ ఎనర్జీగానే కంటిన్యూ అవ్వాలంటే ఒక్కసారి చిన్న మ్యూజిక్. ఇక్కడ వాళ్ళు చాలా బాగా టైం తీసుకొని స్పోర్టివ్గా స్టేజ్ మీదకి వచ్చారు. ఒకసారి రాజుగారి తెలుగు పాట ఆ హుక్ స్టెప్ నుంచి ప్లే చేయండి. ఇప్పుడు ఇంటికి చెప్పాను కదా అన్న తప్పు చేస్తుంది. రాజుగారి కంటే ముందు ఆయన పెళ్లి చేసుకోండి అందరూ. సన్నీ ఇప్పుడు కలవలేదు. 2 hours అంటే వెళ్ళిపోతారు. నేను జీవి గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న టైంలో సినిమా హీరో అవ్వాలనుకున్న టైంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంటాక్ట్ అంటూ ఏమి ఉండేది కాదు. సో ఐడల్ బ్రెయిన్లో ఆర్టికల్స్ చదువుతూ ఎక్కడన్నా కాస్టింగ్ కాల్ పడుతుందా అని చూసుకునే వాళ్ళం. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ టైంలో న్యూ కమర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నారు. ఏదంటే ఒకసారి ముందు చదివించండి, దాని తర్వాత దానిలో ఉన్నది చూద్దాం. మనం చదివించాలా అంటే మొట్టమొదటిసారిగా గిఫ్ట్ అప్పటికప్పుడే ఓపెన్ చేసి చూడబడుతుంది అనమాట. కవర్లో ఏముంది అనేది. ఏది ఇవ్వండి. 100 పదాలు ఉన్నాయా? ఒక ఫోటో కోసం చదువుతారు సార్. మీరు పట్టుకోండి, ఇలా కాకుండా. జీవి గారు ఇప్పుడు ఏంటి అందులో ఏముంది ఒకసారి. రాజుగారు, జీవి గారు చాలా పెద్ద ఆయన కదా, ప్రశ్న ఇక్కడ కూడా ప్రశ్నలా అండి. నేను ఇంకా 4-5 లక్షలు ఉన్న పెట్టారేమో అనుకున్నాను కవర్లో. భీమవరంలో చేసిన చిలిపి పనులు, చదివింపులు 1,00,000 కోట్ల విషస్. అది మాటల్లో రాశారు. యాక్చువల్లీ మీరు ఇప్పుడు భీమవరంలో చిలిపి పనులు అంటారు. అక్కడ యాక్చువల్గా మేము భీమవరంలో ఎండల్లో షూట్ చేస్తుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ షూటింగ్ టైం అయిపోతుందని ఫోన్ చేయడం, జనరేటర్ 6 వరకే ఉందని చెప్పడం, లైట్ పోతుందని మా కెమెరా అని పెట్టడం, తొందరగా మేము స్టేడియంలో ఉన్నది ఫినిష్ చేసుకోవాలని అనుకోవడం. సో మీకు చూడడానికి భీమవరం బాలన ఇదంతా నాటినెస్ ఉంటుంది, కానీ దాని వెనకాల నిజంగా చెప్పాలంటే చాలా చాలా ఎండల్లో స్వెట్లో ఆ టెన్షన్లో పనిచేసి ఒకరినొకరు తిట్టుకోవడం అదే ఉంటుంది తప్ప ఇది కనిపించే కలర్స్ ఏమి ఉండవు. సో మీకు స్క్రీన్ మీద కనిపించేది చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, బట్ బిహైండ్ ద సీన్ మాది చాలా బోరింగ్, చాలా సీరియస్ వర్క్ గా జరుగుతుంది. ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంది చిలిపి పనులది. ఏంటి మీనాక్షికి అంటే అక్కడ చిలిపి పనులు కాదు, అన్ని చెమట పనులే ఉన్నాయి అన్నారు. చెమట వచ్చి పని చేశాను అన్నారు ఆయన ఇప్పుడే. సో ఇప్పుడు ఇది మీనాక్షి గారికి ఎంత ప్రేమగా రాశారండి. డూ యూ కమ్ ఫర్ ఫెస్టివల్స్ ఓన్లీ? I come to celebrate the films with family, and family festivals ante family cinema is family. So idi okati kalipi, this is a perfect time to come. Anduke I always try and come for family. Kani idi coincidence mere coincidence nijanga I find చాలా వచ్చినాయి అన్లిమిటెడ్ కాదనమాట. అన్ని ఫ్యామిలీస్ థియేటర్కి రాబోతున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు. థ్యాంక్ యూ. రాజు గారికి మీకు ఉన్న బంధాన్ని ఇలానే కొనసాగించాలని మళ్ళీ కోరుకుంటున్నాము. ఫోటో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు. ఇందాక జీవి గారు చెప్పినట్టు యాక్చువల్గా పండక్కి మా సినిమా రావట్లేదు, తెలుగు సినిమా అంటేనే ఆడియన్స్ కి పండుగ. ముందుగా ఫోటో సార్, మీరు కవర్లు ఇస్తూ ఫోటో అలా. ఇప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకోండి పెద్దల దగ్గర. మూర్తి గారు సార్, మూర్తి గారు 2 గిఫ్ట్లు తీసుకొచ్చారు. సంబంధం లేదు, నేను సెలెక్ట్ చేసుకోవచ్చా 2 నుంచి? నా లేడీస్ ఫస్ట్, లేడీకి లక్కీ హ్యాండ్ కాబట్టి మీరే సెలెక్ట్ చేయండి. ఇది బాగా లేడీస్ క్వశ్చన్ కాబట్టి ఇది ఫస్ట్ ఓపెన్ చేయనా? అదా మీరు ఓపెన్ చేస్తారుగా. ఓకే, నేను చదువుతాను. రండి. పాన్ ఇండియా బాహుబలి ప్రభాస్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు, వీళ్ళకి పోటీగా వస్తున్నారు. మీరు నర్వస్గా లేదా?
ఇందాక నేను చెప్పాను కదండి, ప్రభాస్ అనేది నాది అంటే బెస్ట్ ఫ్రెండ్ సినిమా పోటీగా తీసుకుంటారు ఎవరన్నా. అండ్ ఈసారి ఇందాక మెగాస్టార్ గురించి చెప్పారు కాబట్టి మెగాస్టార్ గారిని చూసి ఓకే మనం ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టినా కూడా మనం తెలుగు సినిమాలో స్టార్ అవ్వచ్చు అనే ధైర్యం అనే పాత చూపించింది మెగాస్టార్ గారు. సో ఈ రోజు నేను కానీ నాలాంటి ఎంతో మంది నార్మల్ కుటుంబాల నుంచి వచ్చి సినిమా హీరో అయ్యారంటే దానికి ఫౌండేషన్ వేసింది చిరంజీవి గారు. సో అలాంటి గురువు గారి సినిమా వస్తున్నప్పుడు మనకి నర్వస్నెస్ ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇంద్రా కానీ ఏ సినిమాలో ఒక బిజినెస్ చూసిన ఎనర్జీ, అదే ఎనర్జీతో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసి కూడా ఆ సినిమా చూసి నా సినిమాకి వచ్చి నా సినిమా కూడా ఎంజాయ్ చేస్తారనేది నాకు. సో నా కాంపిటీషన్ కానీ పోటీ కానీ అవన్నీ చాలా రాంగ్ వర్డ్స్ అవి. నర్వస్నెస్ అంటే నర్వస్నెస్ నాకు పక్కన సినిమా గురించి నర్వస్నెస్ ఉంటుంది. నాకు నర్వస్నెస్ ఎలా ఉంటుందంటే నేను అనుకున్న సినిమా ఏదైతే ఈ సీన్ కి ఇక్కడ అవుతారు, ఈ సీన్ ఈ థ్రెడ్ ఎంజాయ్ చేస్తారు, ఈ స్టోరీ ఎంజాయ్ చేస్తారు, ఈ ఇమోషన్ కి కనెక్ట్ అవుతారు అని అనుకొని తీస్తాం కదా, అది ఎంతవరకు కనెక్ట్ అవుతారని ఒక నర్వస్నెస్ ఉంటుంది. ఆ నర్వస్నెస్ ఉంది కానీ పక్కన సినిమా ఏముంది అనేది నర్వస్నెస్ కంటే ఎక్సైట్మెంట్ ఉంది యాజ్ అ ఫ్యాన్. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు నిన్న మీరు ట్రైలర్ చూస్తే కనుక రాజాసాబ్ ట్రైలర్ అదిరిపోయింది. సో ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు అబ్బా ఏంటి ఇంత అదిరిపోయింది అన్న ఒక రియాక్షన్ ఉంటుంది తప్ప నర్వస్నెస్ ఏ ఉంటుంది అక్కడ. ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి ప్రెజెంటేషన్, ఈ సినిమా రిసెప్షన్ సంగతి సరే, మీ రియల్ పెళ్లి రిసెప్షన్ ఎప్పుడు ఎక్కడ? మీరు నా రియల్ పెళ్ళి అన్నారు. మీరు ఇప్పుడు ఒక 2 స్టెప్పులు ఇక్కడ వేస్తే నేను చెప్తా. మీరు మ్యూజిక్ పెడతానని ఈ రాజుగారి పెళ్లి హుక్ స్టెప్ వేస్తే నేను చెప్పేస్తా. ఎందుకంటే డేట్ అనుకున్నాము, అమ్మాయి కూడా అనుకున్నాము. జస్ట్ మీరు ఒక 2 స్టెప్పులు వేస్తే మనదే సార్, మనదే. వేస్తారా? చూడండి ఏ సన్నాగా ఇక్కడ అన్నావా అంట ఎక్కడైనా. ఇప్పుడు నాకేంటంటే ఇందాక నేను వచ్చేటప్పుడు మా మమ్మీతో కూడా అంటున్నా, నాకు ఓన్లీ సినిమాలో పెళ్లి చేసుకోవడం రాసినట్టుంది. సో ఇలాగే మీరు ప్లస్ చేసి వీళ్ళు సినిమాలు హిట్ చేస్తా ఉంటే ఒకటి మాత్రం గ్యారంటీ, ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో పెళ్లి చేసుకుంటా. సో నేను అంటే వెన్ ఐ ఫైండ్ ద పర్సన్, ద రైట్ పర్సన్, ఎప్పుడు వెయిటింగ్, నేను కూడా వెయిటింగ్. అది నా కళ్ళ ముందు డెఫినెట్గా అయితే ఐ విల్ మ్యారీ, కానీ అట్ ద రైట్ టైం. సో ఎస్. మీకు ఏమైనా సంబంధాలు ఉంటే పంపించవచ్చు కదా, మీరు నా నంబర్ కొంచెం మెసేజ్ చేయొచ్చు కదా. మా మమ్మీ డాడీ వల్ల అవ్వట్లేదు, మీరన్నా కొంచెం సెట్ చేయండి. జింబాబ్వే అమ్మాయిని సెట్ చేసినా కూడా ఓకే. అది మీరు మీ ఆశించుంటే మీరే వేసానండి. రండి మా మూర్తి గారు దగ్గర నుండి పెళ్లి జరిపిస్తున్నారు. అదన్నమాట ఫోటో కోసం సార్ సోలో. ఓకే మూర్తి గారు, దట్స్ అమేజింగ్. ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సార్ ఇప్పుడు నిజమైన పెళ్ళిందండి, ఏం చెప్పారు మీరు ఇప్పుడు? సార్ బ్రేకప్ చెప్పించకండి మీరు. నాకు సార్ సపోర్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లామరస్ మీడియా పర్సన్. ఎప్పుడు హెయిర్ కూడా డై చేసుకోలేదు. ఆల్వేస్ లుక్స్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ చాలా చాలా సపోర్టివ్ గా నా ఏజెంట్ టైం నుంచి చాలా ఎంకరేజింగ్ గా ఇంటర్వ్యూస్ లో కానీ మా సినిమాని వర్డ్ ఆఫ్ మౌత్ ఆడియన్స్ కి అందేలా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం తీసుకొచ్చారు? చదవండి ఒకసారి. నేను అంటే మీరు ఎవరు హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం కావట్లేదు. మీరు నేను ముందు రాగానే నేను ఆడిటోరియంలోకి రాగానే చెప్తే క్వశ్చన్ రాశా, నీకే రాశా, ఈ అమ్మాయికి రాయలే. కానీ నువ్వు నీ నీ
స్పీచ్లో ఇందాక నా క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు చెప్పేసావు. అయితే స్టెప్ అనుకోండి. బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ ట్విస్ట్ ఇన్ దిస్. అనగనగా ఒక రాజులా, అనగనగా ఒక నవీన్ పోలిశెట్టి అన్నట్టు ఇంత గ్యాప్ ఏంటి? ఏంటది? అనగనగా ఒక రాజులా, అనగనగా ఒక రాజు అంటే ఇంత గ్యాప్ ఏంటనా? అనే టైం దేర్ లివ్డ్ ఎ కింగ్. ఓకే ఓకే ఓకే. అట్లా త్రివిక్రమ్ గారు చెప్పినట్టు గ్యాప్ తీసుకోలేదు, అది గ్యాప్ వచ్చింది అంతే. వచ్చిందా తీసుకున్నావా? ఇందాక చెప్పాను కదా సార్, బిఫోర్ అది మా మమ్మీ అంటా ఉంటుంది, సినిమాలు కంటిన్యూస్ గా హిట్ అవుతుంటే ఎవడో విరూపాక్ష చేయించినట్టున్నాడు, అనవసరంగా నీ మీద అనవసరంగా అంత పెద్ద ఇంజరీ అయింది. బట్ అది చెప్పాను కదా, అది ఒక బ్యాడ్ ఇయర్, అది మర్చిపోదాం. ఆ గ్యాప్ అనుకోకుండా వచ్చింది. బట్ ఆ గ్యాప్ వల్ల ఒక మన లైఫ్ లో ఏది టఫ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా దాని నుంచి ఒక పాజిటివ్ వస్తుంది అంటారు కదా, మనకు ఆ టైంలో అది నెగిటివ్ అనిపిస్తుంది. బట్ దానివల్ల మా అందరికి, నాకు మా రైటింగ్ టీంకి కానీ కొంచెం మళ్ళీ రీగ్రూప్ చేసుకొని అనగనగా ఒక రాజు స్క్రిప్ట్ చాలా గట్టిగా వచ్చేలాగా వర్క్ చేయడానికి టైం దొరికింది. సో ఆ స్క్రిప్ట్ సూపర్ గా వచ్చిన తర్వాత మా ప్రొడ్యూసర్స్ వంశీ గారు కానీ వీళ్ళందరూ ఆ టైంలో చాలా సపోర్ట్ చేశారు. పర్లేదు, నువ్వు రికవర్ అయిన తర్వాత సెట్కి వెళ్దాం, షూటింగ్కి వెళ్దాం అని చెప్పి. సో దాని నుంచి వచ్చిన పాజిటివ్ అది ఏంటంటే, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రెప్ వర్క్ లో మాకు ఎక్స్ట్రా టైం దొరికింది. సో చాలా చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ అది ఇంకొక క్వశ్చన్, నువ్వు నార్మల్ గా యు ఆర్ కీపింగ్ ఆన్ డూయింగ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్సే ఎక్కువగా మొదటి నుంచి చేస్తూ, ఓకే, ఈ క్యారెక్టర్ లో నీకు అంత గమ్మత్ ఏం కనిపించింది? వై యూ హ్యావ్ చూజన్ టు ఎనాక్ట్ దిస్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తావు? సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ మా డైరెక్టర్, మా రైటింగ్ టీం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఫ్రంట్ రోలో, వాళ్ళకి మైక్ ఇస్తే వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. మా డైరెక్టర్ మారీ ఇస్ దేర్, ప్లీజ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ మై కో రైటర్ చిన్న ఇస్ దేర్. సో క్వశ్చన్ కరెక్టే. ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు ఏంటంటే, నెక్స్ట్ టైం ఎంటర్టైన్మెంట్ జానర్ వస్తున్నప్పుడు ప్రీవియస్ సినిమా గుర్తు రాకూడదు, ప్రీవియస్ క్యారెక్టర్ గుర్తు రాకూడదు అని ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ నాకు మొదటి సినిమా నుంచే ఉంది. యాక్చువల్గా ఏజెంట్స్ అయినప్పుడు అందరూ ఎక్కడన్నా మార్కెట్లో ఎక్కడికి వెళ్తుంటే ఏజెంట్ అని పిలిచేవాళ్ళు. సో దాన్ని ఎలా బ్రేక్ చేయాలని అన్నప్పుడు జాతిరత్నాలు జోగిపేట శ్రీకాంత్ అనే ఒక క్యారెక్టర్ దొరికింది. సో ఆ జోగిపేట శ్రీకాంత్కి కొంచెం మాసెస్లోకి వెళ్ళింది, మనం అవుతున్నాం, కొంచెం మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి కూడా కొంచెం నచ్చే సబ్జెక్ట్ చేయాలన్నప్పుడు మిస్ పొలిషియల్ స్టాండప్ కామెడియన్ క్యారెక్టర్ దొరికింది. సో ఇవన్నీ క్యారెక్టర్స్ అయిన తర్వాత నేను ఒక ఆంధ్ర సైడ్, గోదావరి జిల్లాలో వెటకారం, ఆ ఫ్లేవర్ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. సో ఆ ఎనర్జీ, ఆ సర్కాజం, ఆ హ్యూమర్, సో ఆ క్యారెక్టర్ ఈ రాజులో నాకు కనిపించింది అనమాట. అండ్ ఎంటర్టైన్మెంట్కి అసలు పొటెన్షియల్ అన్లిమిటెడ్ ఉంది. అండ్ చాలా కొత్తగా ఆడియన్స్ నన్ను చూడగలుగుతారని నేను, మా డైరెక్టర్ మారి, మా రైటర్స్ మేమందరం నమ్మాం. సో మీరు ఈ సినిమా చూస్తే కనుక నా ప్రీవియస్ సినిమాలు ఏది గుర్తురావు, వెరీ వెరీ ఫ్రెష్ న్యూ క్యారెక్టర్ కనిపిస్తుంది అనగనగా ఒక రాజులో. ఫెంటాస్టిక్. 2026 నీకు ఒక బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలని ఐఎమ్ విషింగ్ అండ్ బ్లెస్సింగ్ ఆల్సో ఎట్ ది వెరీ సేమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీనాక్షి, ఏ క్వశ్చన్ ఫర్ యూ. లాస్ట్ ఇయర్ ప్రియురాలు, ఈ ఏడాది పెళ్లి కూతురు భార్య. నెక్స్ట్ ఇయర్ ఏంటి ప్రమోషన్? నెక్స్ట్ సినిమాలో డూవర్స్. ఇంకేముంటుందండి? నెక్స్ట్ సినిమా నేను నెక్స్ట్ సంక్రాంతి టైంలో చెప్తాను మీకు, కానీ ఈ సంక్రాంతికి ఇదే. నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి? ఇల్లాలు, ప్రియురాలు, ఇల్లాలు, నెక్స్ట్ తల్లి. డిపెండింగ్ ఆన్ అవర్ క్రియేటివ్ మైండ్, వాట్ ఈస్ నెక్స్ట్ ఫర్ హిమ్, విల్ డిసైడ్ దట్. However, ఈ సినిమా నీకు చాలా మంచి ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవ్వాలి మీ ఇద్దరికి కూడా. ఎందుకంటే మంచి ఫ్రీలోకి, బ్రహ్మాండమైన కాంపిటేటివ్ రేస్లోకి వస్తున్నారు మీరు. గ్రేటెస్ట్ బుల్స్ మార్కెట్లో దిగుతున్న టైంలో మీరు కూడా మధ్యలో లేడీ పిల్లలాగా వస్తున్నారు కాబట్టి మీకు కూడా అంత మంచి రిసెప్షన్ దొరకాలి. అండ్ యూ షుడ్ బి ఆల్సో టచింగ్ ది టాప్ నాచ్ యాజ్ ఎ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నాగేంద్ర కుమార్ గారు, మీరు ఇలా ఇల్లాలు ప్రియురాలు అని రైమింగ్ లో క్వశ్చన్ అడిగినందుకు మీకోసం మేము ఒక టైమింగ్ తో పాట వేస్తున్నాం. దాంతో స్టెప్ వేసుకుంటూ మీరు ఇందాక స్టెప్ నా కోట అయిపోయింది. థ్యాంక్ యూ. అయినా పాట ఏంటి మీరు ఆయన వెళ్తున్నప్పుడు? రాజుగారి థ్యాంక్ యూ, మైక్ ఇచ్చేసారా మీరు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు నేను కట్నం తీసుకుని అల్లుండి కాదండి, నేను రివర్స్ లో కట్నం ఇచ్చేయాలండి. అది నాగవంశీ గారికి ఇచ్చారు. లేదు, రాజవంశీ గారు మాకు కట్న రూపంలో
ఈ సినిమాకి కావాల్సిందంతా ఇచ్చారు. ఈ సినిమా ఒక మంచి సినిమా లాగా రావడానికి కావాల్సిన సపోర్టు, కావాల్సిన ప్రొడక్షన్ తరఫు నుంచి ఒక మంచి సినిమా రావాలని కథలు నమ్మి ఈ సినిమా ఫస్ట్ టైం ఆయన విన్నప్పటి నుంచి మా రైటింగ్ని అప్రిషియేట్ చేసి రేపు ఎడిట్లో కూడా వాళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వండి అని చాలా చాలా సపోర్టివ్గా ఈ సినిమా బాగా రావడానికి ఒక మా సినిమా బిహైండ్ ది సీన్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పిల్లర్స్ ఈ సినిమాకి మా నాగవంశి మావయ్య. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 14th మీ సినిమా వస్తుంది. ఒకవేళ మీ సినిమా రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వద్దండి ఇలాంటి ఒకవేళ చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా ఇలాంటివి అడిగినప్పుడు ఇలా గంట పెట్టారు. శర్వానంద్ ఇలా ఎప్పుడైనా మీరు ఏదైనా ఆన్సర్ చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా పడితే మేము ఈ గంట మోగిస్తూ ఉంటాం. అవునా? స్టెప్ కూడా ఇస్తాం. ఇప్పుడు గంట మోగింది కాబట్టి మీరు స్టెప్ వేయాలి. సంక్రాంతికి మిగిలిన 4 సినిమాల్లో ఏ సినిమాకి వెళ్తారు? నాకు వినపడలేదు మీకు. మిగిలిన 4 సినిమాల్లో మీరు ఏ సినిమా చూస్తారు ఫస్ట్? ఒకే రోజు వస్తే అన్ని సినిమాలు చూస్తాను. ఒకే రోజు వస్తే అన్ని సినిమాలు చూస్తానండి. నేను సినిమా ఒక రోజు 6 సినిమాలు చూసిన హిస్టరీ కూడా ఉంది నాకు. సో అలా ఏం లేదు. ఈ సంక్రాంతికి చాలా కష్టం, ఎందుకంటే మంచి సినిమాలు చాలా ఉన్నాయి. సో అన్ని సినిమాలు గ్యాప్తో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారిది ఐ థింక్ 12th ఎప్పుడు వస్తుంది. సో నేనైతే ఫస్ట్ ప్రభాస్ గారి సినిమా చూసి అటు నుంచి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళి అటు నుంచి నా సినిమాకి వెళ్తాను. సో బ్లాక్లో టికెట్లు కొన్ని సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి కదా, అవును. మీరు బ్లాక్లో ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా చూస్తుంది ఏ సినిమా చూసారు? నేను ఐ థింక్ బాహుబలి అనుకుంటా. యా, అప్పుడు కూడా బ్లాక్లో కొన్నారు మీరు? ఫస్ట్ డే దొరకలేదు అప్పుడు నాకు. సో ఐ థింక్ అదే బాహుబలి నాకు. మీనాక్షి గారు, ఈ సినిమా అంతా పోస్టర్ నుంచి టీజర్ వరకు మొత్తం వెడ్డింగ్ వైబ్ కనిపిస్తుంది కదా, మీరు ఎంజాయ్ చేసిన వెడ్డింగ్ మూమెంట్ ఏంటండి మీ లైఫ్లో? మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ? అంటే ఇప్పుడు నిజంగా నాకు ఎక్సైట్మెంట్ ఇది అయిపోయింది, ఎందుకంటే ఎన్నిసార్లు నా పెళ్ళి అయిపోయింది ఆన్ స్క్రీన్. సో ఇప్పుడు నాకు పెళ్ళికి ఎక్సైట్మెంట్ లేదు, కానీ అది పక్కన పెడితే ఇన్ జనరల్ నాకు అది గెట్టింగ్ రెడీ నాకు చాలా ఇష్టం. ఈ ఫుల్ ఫన్ వైబ్లో అది అండ్ అలా సీన్స్లో కూడా చేసి నాకు యాక్టింగ్కి ఎంత స్ట్రెస్ లేదు, ఎందుకంటే యూ జస్ట్ హ్యావ్ టు బీ దేర్, ఫాలో ద రిచువల్స్. అక్కడ అది మన పండిత్ గారు ఉన్నారు కదా, దే హ్యావ్ మోర్ స్ట్రెస్ ఆఫ్ సెయింగ్ దట్ అది నిజంగా ఉందా లేదా, ఎక్కడ కట్ చేయాలి అని. సో అంటే ఐ రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ షూటింగ్ ఫర్ దిస్. అండ్ మీరు అలా చెప్పినట్టు ఉంది, డెఫినెట్గా ఇది ఒక ఫన్ పెళ్ళి సెలబ్రేషన్ వైబ్, పండగ వైబ్ ఉంది. అండ్ సంక్రాంతికి ఇది పర్ఫెక్ట్ స్పేస్లో ఐ థింక్ ఇట్స్ ఫిట్టింగ్ ఇన్. సో యా, గిఫ్ట్ తీసుకురాలి మీరు రాసారా? సేమ్ అదే నా మీరు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎనర్జీ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళ ఎనర్జీ నా ఎనర్జీ కాదు, మీ ఎనర్జీ వల్ల వాళ్ళ ఎనర్జీ జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? సూపర్. థ్యాంక్ యూ. ముందుగా అది ఇచ్చి తీసుకుంటాను. అది కానీ సార్ ఇవ్వడానికే తెచ్చారు కదా కుమార్ గారు. ఇదంతా ఆల్బమ్ చేసి మీ అందరికి పంపిస్తాం. అంటే మీ లవ్ స్టోరీస్ అన్నీ కూడా మీ నుంచే స్టార్ట్ అవుతాయి కదా, సో ఈ లవ్ స్టోరీ ఏమన్నా మారిందా? అమ్మాయి సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, రాజుగారు కదా సినిమాలోనా మీరు అనేది? సినిమాలోనే. ఓకే, ఏంటిలో మీ ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీస్ అన్ని మీ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈసారి ఏమన్నా మారిందా? రాజుగారు కదా, రాజుగారి వెంట రాణి పడిందా, రాణి వెంట రాజుగారు పడారా? జనవరి 14th. ఇది కూడా చెప్పరా? మీరు ట్రైలర్లో మీకు రివీల్ అవుద్ది. చాలా చాలా కీ ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ డెఫినెట్లీ ఒక చాలా చాలా మంచి లవ్ స్టోరీ ఉంది. అంటే ఈ కామెడీ, ఈ ఎంటర్టైన్మెంట్ వెనకాల అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ లైన్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. చాలా మంచి లవ్ స్టోరీ ఉంది. గోదావరి స్లాంగ్ ఏమైనా కష్టం అనిపించింది? వల్ల కష్టపడితే మనకి ఏది కష్టం. యాక్చువల్గా ఏ స్లాంగ్ మాట్లాడాలన్నా కష్టమే. బట్ ఒక్కసారి దాన్ని మనం హార్డ్ వర్క్ చేసి దానికి ప్రెప్ చేసుకొని దాన్ని చేసుకుంటే డెఫినెట్ గా చేయొచ్చు. నాకు ఆ ప్రాసెస్ ఏమన్నా మీకు డిఫికల్ట్ అనిపించింది? అంటే ఈ సినిమా సంబంధించే వరకు అదొక్కడే క్రాక్ చేయాలనిపించింది మీరు? లేదు, అలా అది ఏది అంటే ఒకటి డిఫికల్టీ ఒకటి ఈజీ అని నేను అనరు. అన్ని డిఫికల్టీ. మనం స్క్రీన్ మీద మీరు చూస్తుంది అనిపించినా అది ఫస్ట్ టైం చేసినప్పుడు అది డిఫికల్టే. అది దాని తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ అది క్రాక్ చేసి ఇంకొక 1 వీక్ రిహర్సల్ తర్వాత ఇంకొంచెం బెటర్ అవుద్ది.
ఇంకో నెల తర్వాత ఇంకొంచెం బెటర్ అవుద్ది. సో ఈ సినిమా నాకు యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ జోగిపేట్ శ్రీకాంత్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నాకు ఆ యాక్సెంట్ తగ్గడం నాకు చాలా కష్టం అనిపించింది ఫస్ట్ 1 month. ఏజెంట్స్ వాళ్ళు నెల్లూరు స్లాంగ్ చేసినప్పుడు అప్పుడు కూడా నాకు అది చాలా కష్టం అనిపించింది. బట్ ఈవెన్చువల్లీ సినిమా వచ్చినప్పుడు అందరు చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్. అది ఈ సినిమాలో కూడా ఆ ఫ్లేవర్ అదంతా వీలైనంత వరకు వి ట్రై టు బి ఆనెస్ట్ దట్ వరల్డ్. మీ ఎనర్జీ అంటే చాలా ఇష్టం సార్, మీరు లైవ్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీనాక్షి గారు, సంక్రాంతి సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ దగ్గరికి సంక్రాంతికి ఒక సెంటిమెంట్ అయిపోతుందేమో మీకు? అంటే హోప్ఫుల్లీ అండి, ఎందుకంటే ఇది కూడా ఒక మంచి స్క్రిప్ట్, మంచి స్టోరీ లైన్ అండ్ ఫ్యామిలీస్కి డెఫినెట్గా దిస్ ఇస్ గోన్ బి వన్ ఫన్ ఎంటర్టైనర్. అది ఫెస్టివల్ అయితే లేదా అది ఓకే, కానీ ఈ సినిమా డెఫినెట్గా whatever time it comes would have been a good family favorite for sure. So luckily it is on Sankranti, so నేను కూడా హ్యాపీ. విష్ యూ గుడ్ లక్ అండి both of you. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ముందుగా నాగేశ్వరరావు గారు, తారక్ గారు. ఇక్కడ మీ రిసెప్షన్ లో ఇంత రచ్చరంబోలా జరుగుతుంది. మీరు ఎప్పుడన్నా ఏదైనా రిసెప్షన్కి వెళ్ళి అక్కడ రచ్చరంబోలా ఎవరే వీళ్ళు వచ్చే అనే పేరు ఎప్పుడన్నా తెచ్చుకున్నారు? నేను అసలు ఏమంటారు, నా స్ట్రగుల్ టైంలో దాంట్లో చేసేవాడిని. చాలా వెడ్డింగ్స్ లో బాంబేలో నేను సంగీత ఎంసీగా నన్ను పిలిచేవాళ్ళు. సో ఆ రోజుల్లో ఇంకా రూమ్ రెంట్కి దానికి ఏదో ఒకటి చేయాలి కదా. సో మా ఫ్యామిలీలో కూడా ఇప్పటికి కూడా, అంటే ఇప్పుడు కొంచెం షూటింగ్స్ లో కుదరదు, కానీ మా ఫ్యామిలీలో ఏ వెడ్డింగ్స్ అయినా కూడా దాని సంగీత్ కానీ రిసెప్షన్ కానీ నాతో హోస్ట్ చేయించేవాళ్ళు. అంటే మీరు వెళ్ళకపోతే ఆగిపోయాయి పెళ్ళిళ్ళు? ఏంటది, మీరు వెళ్ళకపోతే జరిగేవి కాదు పెళ్ళిళ్ళు కానీ? నేను వెళ్ళి చాలా ఆపడానికి ట్రై చేసేవాడిని. అయితే చాలా మంది అడుగుతున్నారు, బట్ నేను ఈవిడ గురించి కోసం మిమ్మల్ని అడుగుతా. సంక్రాంతికి వద్దామని ఫిక్స్ అయ్యి తీసుకున్నారా, లేకపోతే ఫిక్స్ అయిన తర్వాత అలా జరిగిపోయింది? అప్పుడు సంక్రాంతికి అలవాటు కాబట్టి అలా తోసుకుంటే ఎక్కడ దాకా వచ్చేసింది? లేదు, ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, ఈ పతంగులు, మీనాక్షి చౌదరి, ఈ 3 కామన్. సో మాకు ఈ సినిమాకి హీరోయిన్ కాస్టింగ్ చేస్తున్నప్పుడు తను కలిసిన తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ చారులతకి తన పర్ఫెక్ట్ ఎనర్జీ, తన టైమింగ్ అదంతా పర్ఫెక్ట్ ఉంటుంది అనిపించింది మా అందరికి. సో అందుకు తీసుకున్నాం. ఆ సంక్రాంతి అప్పటికి మేము ఇంకా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అనే ఐడియా ఏం లేదు మాకు. పైన ఒక క్వశ్చన్, రాజుగారు 7 చేపల్లో ఒక చేప ఎందుకు ఎండలేదు సార్? రాజుగారు 7 చేపల్లో ఒక చేప ఎందుకు ఎండలేదు? ఎండలేదు. ఎందుకు ఎండలేదు? ఎండలేదేమో ఆ రోజు. నేను ఆ పాఠం చెప్పిన నేను స్కూల్కి వెళ్ళలేదు. సో ఆ రోజు నేను స్కూల్ బంకొట్టానండి. సరే, ఫైనల్గా మీ చదివింపులు ఏంటంటే విషింగ్ అనగనగా ఒక రాజు ఇన్ 100 crore club. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. నాకు 100 crore స్మైల్స్ వస్తే నాకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తారక్ గారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, మీరేం చదివిస్తున్నారు? గోదావరి జిల్లాలో రాజులు దానాలు చేసి అప్పులు పాలైపోయిన వాళ్ళు చాలా మంది చూశారు. ఈ రాజు గారు పెళ్లి చేసుకుని అప్పులు పాలైపోతాడా? అది మీరు January 14th గోదావరి జిల్లాలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయండి. అంటే మేము ప్రతి ఎలిమెంట్ సినిమాలో క్యాప్చర్ చేయలేదు. బట్ January 14th నాడు ఈ సినిమాలో మీరు టోటల్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్లేవర్లో మీకు ఏ యాంగిల్ మిస్ అవ్వని ఎంటర్టైన్మెంట్, పండక్కి ఏ యాంగిల్ మిస్ అవ్వని ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. నవీన్ పోల్సెట్ అంటే మల్టీ టాలెంటెడ్. ఇందాక మా గీత చెప్పినట్టు సింగరు, డాన్సరు, యాక్టరు, డైరెక్టరు, ఇంత మల్టీ టాస్కర్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మా నవీన్ పోల్సెట్ని హ్యాండిల్ చేయటం ఈజీనా, టార్చరా? నాకు చాలా ఈజీ. నేను ఏం చెప్తే వింటాడు. ముందు వేరే హ్యాండిల్ చేయటం ఈజీనా, టార్చరా? మరి అది మీరు వాళ్ళని అడగాలి. అడగాలి, వాళ్ళని అడగండి. ఇందాక చెప్పింది చెప్తాను ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మల్టీ టాలెంటెడ్ అలా ఏం లేదు. నాకు ప్రతి సరే మీరు కానివ్వండి. నాకు సినిమా అంటే పిచ్చి. సో దానిలో ప్రతిదీ నేర్చుకోవాలి. ఆడియన్స్ని ఎలా డిఫరెంట్గా ఎంటర్టైన్ చేయొచ్చు ప్రతిసారి అనేది నేను నేర్చుకోవడానికి నాకు క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంది. సో మల్టీ టాలెంటెడ్ అలా ఏం లేదు. నేను ప్రతిదీ ఏదైనా నేర్చుకొని వాళ్ళ ముందు కొత్త రకంగా ఎలా ఎంటర్టైన్ చేయొచ్చు అనేది నేను ఒక 500% ఎఫర్ట్ పెడతా. పక్కన 200 పెడితే నేను 500 పెడతా. అదొకటి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాగేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీది సో స్పెషల్ ఈ స్క్రిప్ట్ అనేది. మీకు చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా? నేను అంటే చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవ్వట్లేను. బేసికలీ ఈ స్క్రిప్ట్ కాన్సెప్ట్ నాకు చాలా ఒక కాన్సెప్ట్ ఐడియా ఉండింది.
మిస్ శెట్టి తర్వాత ఆ కాన్సెప్ట్ దాన్ని స్టోరీలోకి స్క్రీన్ ప్లేలోకి తీసుకొద్దామని ఐడియా ఉండింది అనమాట. ఎందుకంటే మిస్ శెట్టి టైంలో ఆ సినిమా ప్రమోషన్స్ కానీ ఆ సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళడం కానీ నాకు చాలా ఒక జర్నీ ఉండింది ఆ సినిమాలో. సో దాంతో నేను టైం కేటాయించలేకపోయాను దీనికి. సో దాని తర్వాత దీని మీద స్టార్ట్ చేశాను అనమాట జర్నీ. నేను మా రైటర్స్ ఇక్కడ ఉన్నారు. సో ఆ స్టార్ట్ చేసిన తర్వాత యాక్సిడెంట్ అవడం వల్ల కొంచెం డిలే అయింది. అండ్ ఒక కోర్ ఐడియా నేను చాలా ఎక్సైట్ చేసింది అనమాట. అంటే ఇలాంటి ఒక సినిమా ఈ రోజు జెన్జీ ఆడియన్స్ కి ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉన్న ప్లాట్ లైన్ చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. సో నేను అందరూ రాస్తున్నప్పుడు కూడా నాకు అది ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. సో ఎలాగైనా దీన్ని టైం పట్టినా పర్లేదు ఈ సినిమాని తెరకెక్కించాలనే నమ్మకం నాకు ఉండింది. సో జస్ట్ ఆ బిలీఫ్ అంతే, ఆ స్క్రిప్ట్ లో ఆ బిలీఫ్, ఆ ఐడియాలో ఆ బిలీఫ్. అండ్ రాసుకుంటూ పోతే సీన్స్ చాలా చాలా బాగా వస్తుంది, కథ చాలా బాగా వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ ఎప్పుడైతే క్రాక్ అయిందో ఒక నలుగురు చెప్పగానో వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. అలాగే సెకండ్ హాఫ్ క్రాక్ అయిన తర్వాత మళ్ళీ నరేషన్ చెప్తాం కదా రైటర్ ఫ్రెండ్స్ కి, వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. సో అలా ఆ స్క్రిప్ట్ లో ఉన్న జ్యూస్ అంటారు కదా, అది మా అందరిని బాగా ఎక్సైట్ చేసి అందుకే దాన్ని నమ్మి మేము అందరం, నేనే కాదు మా ప్రొడ్యూసర్స్ అందరం. సో అందుకే ఈరోజు సినిమా ఎడిట్లో చూసుకున్నప్పుడు కానీ ఎవరైనా చూసినప్పుడు కానీ, మొన్న త్రివిక్రమ్ గారు కూడా చూశారు సినిమా, చూసి మమ్మల్ని అందరూ హెల్ప్ చేసుకొని చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు. సో సంథింగ్ మాకు అది ఏంటి, ఎందుకు ఎక్సైట్ చేసింది అనేది మేము ఎంత చెప్పినా ఇప్పుడు అది వాళ్ళ సినిమా కదా, వాళ్ళకి నచ్చింది కదా. సో జాన్ 14 నాడు మీ అందరికి కూడా అంతే నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం. మీరు ఇందాక త్రివిక్రమ్ గారు అన్నట్టు, త్రివిక్రమ్ గారు యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ విన్నారు కదా ఆయన. సో ఆయన ఇన్పుట్స్ ఏమన్నా లైక్ రైటింగ్లో కానీ లేదంటే మేకింగ్లో కానీ చూశాక కానీ సంథింగ్ ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వడం జరిగిందా త్రివిక్రమ్ గారు అప్పుడు ఒరిజినల్ గా లైన్ ఉన్నప్పుడు విన్నారనమాట. దాని తర్వాత మేము ఆ లైన్ మేము డెవలప్ చేసుకోవడానికి నాకు చెప్పాం కదా, టైం దొరకలేదు. సో దాని తర్వాత నేను మా రైటర్స్ కానీ ఈ స్క్రిప్ట్ మొత్తం డెవలప్ అయిన తర్వాత ఆయనకి చెప్పడం కుదరలేదు. బట్ ఫైనల్ గా మేము సినిమా ఎప్పుడైతే మేము సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకున్నామో ఫైనల్ గా ఆయన కూడా వేరే సినిమాల్లో బిజీ ఉన్నారు. సో ఫైనల్ గా మనం వచ్చి సినిమా చూసి డెఫినెట్ గా ఆయనకు అనిపించిన ఇంప్రూవ్మెంట్స్, ఆయనకు అనిపించిన ఇన్పుట్స్ అవన్నీ డెఫినెట్ గా ఆయన సజెస్ట్ చేశాను. అవన్నీ సినిమాని ఇంకా బెటర్ చేసాయి. సో ఇది ఏంటంటే త్రివిక్రమ్ గారికి ఎలా అయితే త్రివిక్రమ్ గారు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలు ఉన్నావు, ఆ జానర్ సినిమా ఇది. సో డెఫినెట్ గా ఆయనకి నచ్చిన జానర్ అండ్ మాకు నచ్చిన జానర్. అండ్ రేపు మీరు చూస్తారు కదా సినిమాలో, మీకు అర్థమవుతుంది ఎందుకు ఆయన ఇంత ఎక్సైట్ అయ్యారు ఈ సబ్జెక్ట్ కి. ఆల్ ద వెరీ బెస్ట్, విషింగ్ యూ ఎ గ్రేట్ సక్సెస్. సో రాజేష్ గారు స్టెప్ వేయను అన్నారు కానీ ప్రశ్నలు మాత్రం వేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. ఇప్పుడు ధీరజ్ గారు. నవీన్ అంటే రైటర్ గా యూ విల్ లవ్ యువర్ స్క్రిప్ట్స్ కదా, సో రైటింగ్ ప్రాసెస్ లో చాలా ఇన్వాల్వ్ అవుతారు. సో బై ద వే యూ లవ్ ద స్క్రిప్ట్స్ విల్ బి వెరీ కనెక్టెడ్ టు ఇట్. సీక్వెన్సెస్ కావచ్చు, సీన్స్ కావచ్చు, బట్ వాటిని స్క్రీన్ మీద తీసుకొచ్చేటప్పుడు నాట్ ఆల్ ద సీన్స్ దట్ ఆర్ రిటర్న్ కెనాట్ బి మేడ్ ఆన్ టు ద స్క్రీన్. సో హౌ స్ట్రిక్ట్ యూ విల్ బి? నాట్ ఆల్ ద సీన్స్ యూ హ్యావ్ రిటర్న్ అంటే రాసిన సో దట్స్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ యాజ్ వెల్ కదా. లేదు, మేము అసలు అలా షూటింగ్ చేయని స్క్రిప్ట్స్ సీన్స్ మేము అసలు రాయం. ఈ సినిమాలో కనుక మీరు చూస్తే మేము ఎక్కడ కూడా ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదు. చాలా 6 నెలల్లో జస్ట్ ఒక స్ట్రిక్ట్ స్కెడ్యూల్ అయిపోయింది సినిమా. సో మాకు ఎడిట్లో చూసుకున్న తర్వాత కూడా ఈ సీన్ రీషూట్ చేయాలా లేదా అలాంటిది ఏం రాలేదు. మాకు ఏదైనా అలాంటి డిస్కషన్ ఉంటే ముందే చేసేసుకొని ఇది రేపు సినిమాలో పడకపోవచ్చేమో అని అనిపిస్తే అసలు ఆ సీన్ షూటింగ్ కూడా స్కెడ్యూల్ కూడా మేము పెట్టాం. జనరలీ నా సినిమాల్లో కానీ నా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ప్రిపరేషన్కి నేను ఎక్కువ టైం తీసుకుంటాను. సో సెట్కి వెళ్ళే ముందే ఏమైనా డిస్కషన్ ఉన్నా, స్క్రిప్ట్ ఏదైనా సీన్ చేంజ్ చేయాలన్నా ఏదన్నా అంతా ప్రిపరేషన్ స్టేజ్లోనే. ఒక్కసారి మేము స్క్రిప్ట్ లాక్ చేసుకున్న తర్వాత బౌండ్ స్క్రిప్ట్ని స్కెడ్యూల్స్లో డివైడ్ చేసుకొని అలాగే తీస్తాం. దానిలో మళ్ళీ ఎక్స్ట్రా షూట్ కానీ రీషూట్ కానీ అదే ఉండదు. సో ఈ సినిమాలో మేము తీసింది ఏదైతే ఉందో ఫుటేజ్ యాజ్ ఇట్ ఈస్ అదే మీరు రేపు సినిమాలో చూస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ చదివింపులు ముందుగా మీరంతా ఏంటి యూట్యూబ్ నుంచా? థ్యాంక్ యూ సో మచ్. నేను నా జర్నీ స్టార్ట్ చేసింది కూడా యూట్యూబ్ నుంచే. సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ. ముందుగా ఎవరు చదువుతున్నారు? చందువా? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. వినపడుతుందా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ గారు అండ్ మీనాక్షి గారు కంగ్రాచులేషన్స్. మీ పేరు? చందు. హాయ్ చందు. ఓకే. సో కంగ్రాచులేషన్స్, ప్రమోషన్స్ ఇన్ని పీక్స్లో ఉన్నాయి. చాలా క్వశ్చన్స్ అడిగేశారు. సో నా క్వశ్చన్ ఏంటంటే 2 questions ఉన్నాయి నవీన్ గారికి. ఈజీనే, ఆల్రెడీ అడిగినాయే, బట్ కొంచెం నవీన్ గారికి పెళ్లి మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? సో
ఈ రాజు పెళ్లి ఓకే, మరి ప్రభాస్ రాజు గారి పెళ్లి ఎప్పుడు కొంచెం కనుక్కొని చెప్పండి, ఎందుకంటే మీరు చాలా క్లోజ్ కదా. నా పెళ్లి మీద నా ఒపీనియన్ ఏంటంటే ప్రభాస్ అనే ఏ రోజు అయితే చేసుకుంటాడో ఆ నెక్స్ట్ డే 12 o'clock నేను చేసుకుంటా. అది నా ఒపీనియన్. అంతే ఫిక్స్, అంతే ఫిక్స్. డన్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ నెక్స్ట్ హాయ్ పిల్లలు, ఐఎమ్ కార్తిక్ అన్న. కార్తిక్ సెకండ్ కార్తిక్ అన్న. సరే, అంటే మీ క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు. ఆబ్వియస్లీ ఒకటి మాట చెప్పాలంటే, ఇప్పుడు మీ పెళ్ళికి యాసిడ్ వస్తే ఏం చెప్ప అంటే యాసిడ్ మీ దగ్గరకు వచ్చి మీ పెళ్ళికి తన స్టైల్లో మాట్లాడితే ఈ రాజు ఎలా ఒప్పిస్తాడు, నేను పెళ్లి చేసుకుంటున్నా నువ్వేం అని యాసిడ్ ఒప్పించాలంటే ఏం చెప్తాడు? నేను యాసిడ్ నుండి పెళ్లి చేసుకుంటా బ్రో. నువ్వు పెళ్లి చేసుకుంటే యాసిడ్కి నచ్చలేవన్నా, అందుకని. సో నీ పెళ్లికి వచ్చాడు కాబట్టి నువ్వు తనని ఒప్పించాలంటే నువ్వేం చెప్తావు యాజ్ అ రాజు క్యారెక్టర్? అంటే నేను మీనాక్షి చేసుకోమన్నా. యాసిడ్ వచ్చినా ఎవరు వచ్చినా ఈ పెళ్ళి ఎవరు ఆపలేరు బ్రో. సో అలా అంటావా? థ్యాంక్ యూ, మీకు యాసిడ్ క్యారెక్టర్ నచ్చింది, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆయన సంజయ్. సో నవీన్ అన్న, హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. బోత్ సంజయ్ నైస్ టు మీట్ యూ. సో హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. సంక్రాంతి అంటేనే కోడి పందాలు, ఫుడ్, విలేజ్ వైబ్స్ ఎక్సెట్రా ఉంటూ ఉంటాయి. సో మీ లైఫ్లో ఎప్పుడైనా కోడి పందాలు వేసారా? ఒకవేళ వేస్తే ఎంత పోయినాయి ఏంటి? నేను యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి భీమవరంకి నేను పండక్కి సినిమాకి అక్కడ వెళ్దాం అనుకుంటున్నాను. ఈ సినిమా రీసెర్చ్ కోసం వెళ్ళినప్పుడు మేము అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి చూసాం అనమాట. సో ఈ సినిమా రిలీజ్కి నేను అక్కడికి వెళ్ళి ఆ వాతావరణం, అంబియన్స్ అంతా ఎంజాయ్ చేద్దామని ప్లాన్. సో కోడి పందాలు కూడా వేస్తున్నారు అయితే? డెఫినెట్గా ఈసారి. ఏంటది ఏ కుడుతుంది అది? అలాంటిది ఏమైనా ఉందా? అయితే ఏంలే, నేను తమిళ కోసం వచ్చాను. అసలు కోడి పందాలు అనేది నాకు నచ్చదండి. కోడి వేరే, పందాలు వేరే. నేను అసలు చికెన్ కూడా తిన్నాను. నాకు కోడి, నేను వెజిటేరియన్ అండి. ఇది వేయండి ప్లీజ్ తమిళలో. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అంజలి అమ్మాయి. హాయ్ నవీన్ Hi అండి, మీ గారు. పేరు? హాయ్ మీనాక్షి గారు. ప్రజ్ఞ. నైస్ మీట్ యూ. యాక్చువల్గా ఈ క్వశ్చన్ మీరు చదివితేనే బాగుంటుంది. నేను చదివితే బాగుంటుందా? అర్థమైంది, కానీ మీ రైటింగ్ బాగుందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. హాయ్ నవీన్ గారు, పక్కన ఒక కన్ను కొట్టిన ఏంటంటే జస్ట్ స్మైల్ అదంతే. కరెక్ట్గా చదువుతున్నా కదా. అయ్యా హాయ్ నవీన్ గారు ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అవి నాకు తెలియదు. అవి అది పాజిటివా నెగిటివా? నేను ఏది చెప్పాను, మరి మీరు తమిళ వస్తారు. పాజిటివే మీరు చదవచ్చు పైకి. ఆ ప్రెసెంట్ ఏదో మీమ్స్, పాజిటివ్ మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయంట. అది పాజిటివ్ అయితే నాకు వేయండి, లేకపోతే వేయకండి. ఇఫ్ యూ నో దట్ మీమ్స్, దెన్ మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా ఫ్లాష్ మ్యాన్ లా బిహేవ్ చేశారా? ఫ్లాష్ మ్యాన్ అంటే ఎవరు? ఇప్పుడు ఎవడు రియల్లీ డోంట్. సూపర్ హీరోనా? యా సూపర్ హీరో. పాజిటివ్ కదా? కాదా? కాదంట నవీన్, కాదట. నో, మీమ్స్ సూపర్ హీరో. యా అక్కడ వాళ్ళిద్దరు చెప్పారు సార్. ప్రజ్ఞాని అంత మంచి స్మైలీతో క్వశ్చన్ స్టార్ట్ చేసి ఓకే. నెక్స్ట్ ఒక క్వశ్చన్. ఇదంతా ఏంటది? ఏంటి లవ్ లెటర్ రాసుకొని వచ్చా ఏంటి? పెళ్లి చదివింపులా? ఏ చదివింపులు? పెళ్లి చదివింపులా? ఓకే. అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ రియల్ లైఫ్ లో రాణిగా ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా రియల్ లైఫ్ లో రాణిగా ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా రియల్ లైఫ్ లో క్వాలిటీస్ ఎలా ఉండాలంటే, అమ్మాయి చాలా 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 గ్యాప్ ఇచ్చారు ఎందుకు? చాలా ఫస్ట్ క్వాలిటీ, స్టేజ్ మీద నన్ను ఇరికించే క్వశ్చన్స్ అడగకూడదు. నెంబర్ 1 క్వాలిటీ నేను అమ్మాయిలో చూసేది. దాని తర్వాత ఏదన్నా లేదు, నేను అమ్మాయిల క్వాలిటీస్ కంటే నేను నాలో క్వాలిటీస్ బెస్ట్ చేసుకోవాలని చూస్తాను. సో ఏదైతే క్వాలిటీస్, ఒక అమ్మాయిలో ఏదైతే క్వాలిటీస్ ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తానో ఆ క్వాలిటీస్ అన్ని నాలో ఉండేలా నేను చూసుకుంటాను ఫస్ట్. సో అది నా స్టైల్ అది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్
హాయ్ రాజ్ గారు. ఇస్తారా? లేదులేండి, నా పేరు అంజలి. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. Thank you. సో మై అంటే లైక్ ఫస్ట్ చదివింపు వచ్చేసి బేసికల్ గా ఇప్పుడు ప్రమోషన్స్ అంటే లైక్ ఆడియన్స్ చాయిస్ అనేది మారిపోతూ ఉంటుంది. సో మీ సినిమాని తీసుకెళ్లాలని అంటే ప్రమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మీరు హెల్ప్ చేయండి. అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు కదా, సో ఏంటి సీక్రెట్ ఆఫ్ యువర్ ప్రమోషన్స్ ఏంటి? ఎందుకంటే ప్రమోషన్స్ అంటే ఇద్దరు గుర్తొస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో అయితే అనిల్ రావుపూడి గారి ప్రమోషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. సో అలా మీరు ప్రమోషన్స్ కి వచ్చే ఐడియాస్ అన్ని ఎలా తీసుకొస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏంటి? ఏం లేదండి, నాకు జనరల్గా ప్రమోషన్స్ని నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా ముఖ్య అతిథులు వస్తున్నారనుకోండి, మీ ఇంటికి రేపు ఎవరైనా గెస్ట్ వస్తున్నారనుకోండి, మీరు ఏదైనా స్పెషల్ ఐటమ్ ఉండాలనుకోండి, మీరు ఏదైనా జస్ట్ ఒక వెరీ ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరైనా వస్తుంటే మీరు జస్ట్ ఏదో స్విగ్గీలో అలా ఆర్డర్ చేయరు కదా, మీరు చాలా దాన్ని కేర్ తీసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కేర్ తీసుకొని వండుతారు. వండిన తర్వాత వాళ్ళు ఎన్ని ఆహ్వానిస్తారు కదా. సో నేను ప్రమోషన్స్ ఎలా చూస్తానంటే, మనం పడే ఒక కష్టం, ఒక 1-2 years ఎఫర్ట్, ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత ఇంటింటికి వెళ్ళి వాళ్ళని మా సినిమాకి రమ్మని ఆహ్వానం, అదొక ఇన్విటేషన్. సో నేను ఆ ఇన్విటేషన్ని ఎంత క్రియేటివ్ ఓకే, మీనాస్ వైపు నుంచి ఒక బ్యాచ్, ఆ బ్యాచ్ ఎవరు అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఒక 10 మంది ఒక టీమ్గా వస్తే మనం ఫైనల్గా వచ్చారు ఆల్రెడీ ఇక్కడ. వీళ్ళందరూ మీకు సంబంధించిన వాళ్ళేగా, రండి. ఓకే, మీమాస్ వాళ్ళందరి వైపు నుంచి 2 ప్రశ్నలు తీసుకుందాం అనుకుంటున్నాం మేము. ఓకే, మీ పేరేంటమ్మా? ఆయన ఏంటి మీ సార్ ఏంటి మీ పేజ్ పేర్లు ఏంటి? మీ పేజ్ పేరు చెప్పండి. పేజ్ పేరు చాలా ఉన్నాయి. పేజ్ పేరు చాలా ఉన్నావా? థ్యాంక్ యూ చెప్పండి. ఏంటి నా గిఫ్ట్ ఏంటి? చెప్పండి, మీ క్వశ్చన్ ఏం చెప్పండి. చెప్పండి, మీ క్వశ్చన్ ఏం చెప్పండి. హలో బ్రో, నా పేరు ముఖేష్ ఫ్రమ్ అన్ప్రొఫెషనల్ ట్రావెలర్స్. రెండు గాజులు అమ్మేసిన ముఖేష్. అదే వచ్చు. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బ్రో మీరు చాలా ఇరిటేటింగ్ అనిపించారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో, చాలా స్మార్ట్ అనిపించారు సాయి శ్రీనివాస్ ఆత్రేయలో, చిచ్చారిలో ఫ్యాబులస్ అనిపించారు, జాతరత్నాల్లో ఎంటర్టైనింగ్. ఒక నిమిషం, రికార్డింగ్ అవుతుంది కదా, అందరికీ వచ్చారు అరవరు, ఒక్కొక్క సినిమా పేరు అడిస్తే ఎడిటర్ పని తగ్గిపోతుంది. ఓకే, మళ్ళీ 3, 2, 1. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మీరు చాలా ఇరిటేటింగ్ అనిపించారు బ్రో. సాయి శ్రీనివాస్ ఆత్రేయలో చాలా స్మార్ట్గా అనిపించారు బ్రో. చిచ్చారిలో చాలా ఫ్యాబులస్గా అనిపించారు. జాతిరత్నాలైతే ఎర్రగా తీశారు. మిస్టర్ తెలిసి చాలా లవబుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అనగనగా ఒక రాజులో మీరు ఎలా కనిపించబోతున్నారో అందరూ చెప్పండి ప్లీజ్. అనగనగా ఒక రాజులో డెఫినెట్గా చాలా చేశారు క్యారెక్టర్. అంటే నా సినిమా కాబట్టి నేనే పొగిడితే బాగుండదు. మీరు రేపు సినిమా మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు. అది ఇప్పుడు నేను చెప్తే నా సినిమా నేను పొగడుకున్నట్టు ఉంటుంది. కానీ చాలా చాలా మీరు జాతరత్నాల్లో ఎంతైతే ఎంటర్టైన్ అయ్యారు, ఏజెంట్లు ఎంత ఎంటర్టైన్, చిచోరులో ఎంటర్టైన్, ఆ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దీనిలో కూడా ఉంటుంది. అదే మాత్రం ఖచ్చితంగా చెప్తాం. ఓకే, మీనాక్షి గారు హాయ్ అండి. మీరు నార్మల్గా అంటే బాగానే ఉంటారు. బాగానే గారు చాలా బాగుంటారు. కానీ మీరు నవీన్ రాజుగారి పక్కన ఉన్నప్పుడు ఇంకా చాలా బాగున్నారు. రాజుగారు మీరు హ్యాండ్సమ్ ఉంటారు, లత గారి పక్కన ఇంకా చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. సో మీరు బయట మూవీ బయటకు వచ్చి మీ రియల్ లైఫ్ లో చూస్తున్నట్టయితే మీరు మీ డ్రీమ్ గా ఎలా ఉండాలి అని ఒక 3 pointers, మీ డ్రీమ్ గా ఎలా ఉండాలి ఒక 3 pointers చెప్పండి. అంటే నాకు చాలా సింపుల్ పాయింటర్స్, రిక్వైర్మెంట్స్, క్వాలిటీస్ వాట్ ఎవర్ ఏదైనా మీరు చెప్తే అది ఉండాలి. ఒక మంచి హ్యూమన్ ఫస్ట్. ఓకే, సెకండ్ అచ్చా ఓకే, ఇక్కడ టిక్ బాక్సెస్ కూడా జరుగుతున్నాయి. అండ్ సెకండ్ హైట్ ఉండాలి. ఓకే, అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే
సరే ఓకే మీమ్స్ కూడా చేస్తే అది కూడా నాకు ఓకే. సో థర్డ్ పాయింట్ అంటే ఓపెన్ టు ఎవ్రీబడి వాట్ ఎవర్ దే డూ, కానీ మంచి హ్యూమన్ ఫస్ట్. అండ్ సెకండ్ కొంచెం హైట్ ప్లీజ్, నాకు హీల్స్ వేస్తే అది ఓకే, చాలా త్వరలో ఒక ఈవెంట్ మనం అందరం కలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. దానికి ఓకే ఓకే నవీన్ బ్రో మీరు ఒక 3 పాయింట్స్. అబ్బాయికి పాయింట్స్ నేనేం చెప్తా బ్రో. మీ డ్రీమ్ గర్ల్ ఎలా ఉండాలో 3 పాయింటర్స్. పాయింట్స్ మంచి తను చెప్పిన పాయింట్స్ నాకు అబ్బాయికి ఏం ఇష్టం బ్రో, అమ్మాయి ఉండాలి. అలా మంచి హ్యూమన్ బీయింగ్ అయి ఉంటే చాలు, కంపాషనేట్ అయి ఉంటే, కైండ్ అయి ఉండాలి. అండ్ అందరినీ ఎనర్జీ ఇవ్వండి. ముందుగా అందరికి నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ స్టేజ్లో ఉండడం. యాక్చువల్గా ఇది ఒక డ్రీమ్ మూమెంట్ అని చెప్పాలి. ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ ప్రొడక్షన్ హౌస్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అండ్ చాలా మంచి హీరో, చాలా మంచి హ్యూమన్ బీయింగ్. ఆయనతో డెబ్యూ అనేది ఒక డ్రీమ్ డెబ్యూ అని చెప్పాలి. అది నాకు జరిగింది. చాలా చాలా హ్యాపీ. ఫస్ట్ ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నా. అండ్ అనుదీప్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ. ఆయన ద్వారానే పరిచయం అయ్యారు సార్. యాక్చువల్గా ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. స్క్రిప్ట్ మీరు అసలు పండగకి ఫ్యామిలీతో కలిసి అందరూ బాగా ఎంజాయ్ చేయవచ్చు. ప్రతి సీన్ కూడా మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. చాలా వెరీ క్లీన్ ఎంటర్టైన్మెంట్గా వచ్చింది. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మారి గారు అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. మా కో రైటర్ చిన్ను వుడ్ లైక్ టు సే సంథింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్. రాజు గారి పెళ్ళి ఎలా ఉంది? దట్స్ ఇట్. థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంజాయింగ్ దిస్ రిసెప్షన్. అండ్ మేము లాస్ట్ మినిట్లో అనుకున్న ఈ కాన్సెప్ట్ని ఇంత బాగా మంచి హిట్ చేయించినందుకు మేము చాలా కష్టపడి స్టోరీ రాసాం, నేను నవీన్ గారు. ఆ తర్వాత ఎవరో అడుగుతున్నారు ఇందాక వన్ ఆఫ్ ద ప్రెస్, ఎలా అనిపించింది మీతో నవీన్ గారితో పనిచేయడం చాలా కష్టమా లేకపోతే ఇది అని. సో ఐ థింక్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఐ థింక్ మీ అండ్ మారి ఆర్ ద వన్స్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. నవీన్ గారితో పనిచేయడం చాలా ఈజీ, అసలు కష్టమే కాదు. ఎందుకంటున్నానంటే మేమందరం ఒక సింక్లో ఉండి ఆల్వేస్ హీస్ ట్రయింగ్ టు సీ హౌ హీ కెన్ మేక్ సంథింగ్ బెటర్. ఇప్పటివరకు మీకు అందించిన క్యారెక్టర్స్లో కూడా ఇంకా ఏంటి, ఇంకా ఎలా ఎంటర్టైన్ చేయగలను అందరినీ, ఇంకా దీనికన్నా బాగా ఎలా రాయొచ్చు, దీనికన్నా బాగా ఎలా రాయొచ్చు. సో కాన్స్టెంట్లీ మేము అందరం కూడా ఒకరినొకరు పుష్ చేసుకున్నాం. ఇంకా ఎంత బాగా రాయొచ్చు ఈ సీన్ని, ఇంకా ఎంత బాగా చేయొచ్చు, ఇంకా ఎంత బాగా నవ్వించవచ్చు. మేము పేపర్ మీద రాసుకుంది ఒకటి అయితే మళ్ళీ అక్కడికి యాక్చువల్ సీన్కి వచ్చేటప్పటికి ఇంకా మేము దాన్ని బెటర్ చేసాము. సో అలానే ఆడుతూ పాడుతూ చేసేసాము ఈ సినిమా. సో అందరూ పనిచేసిన వాళ్ళంతా కూడా వెరీ ఫ్రెష్, నైస్ టీమ్. సో వీ ఆల్ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఈచ్ అదర్. And so I hope you also enjoy watching our effort on screen. Jan 14th, Raju Vari Pelli Anaganaga Oka Raju. థ్యాంక్ యూ వెరీ మచ్. మికీ జమేర్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ రాలేకపోయారు, ఆయన మిక్సింగ్లో ఉన్నారు. సో బిగ్ థ్యాంక్స్ ఫ్రమ్ మికీ టు ఆల్ ఆఫ్ యూ. ఈ సినిమా మా సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ గారు, చింబాబు సార్ అండ్ త్రివిక్రమ్ గారు అందరూ చాలా ఈ సినిమాని నమ్మి మా అందరినీ బ్యాక్ చేసి, అందరు ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ చాలా మంది న్యూ కమర్స్ ఉన్నారు. ఎవరికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు సినిమాలో. ఈ సినిమాలో మొత్తం మీ అందరిలో న్యూమర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో మీ అందరి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నారు. సో మా అందరినీ నమ్మి ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి ఈ సినిమా పండక్కి తీసుకొస్తున్నారు. మీరందరూ ఎప్పుడైతే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయో అనగనగర రాజువి, మీరందరూ కళ్ళు మూసుకొని హాయిగా ఒక 2.5 hours మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా ఈ అనగనగా ఒక రాజు. మా టీం అందరి తరఫు నుంచి వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ Jan 14th and this is just a formal invitation for all of you. See you in theaters on Jan 14th. Thank you so much. Thank you so much. Love you guys. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఒక Q&A సెషన్ ని కూడా ఇలా రాజుగారి పెళ్లి రిసెప్షన్ అని పెట్టి ఒక రేంజ్ లో ఆలోచన అది సినిమాలోనే. ఆయన సినిమా చేస్తున్నంతసేపు ఏదో అంటారు కదా, హీ వాక్ సినిమా, బ్రీత్ సినిమా, మొత్తం అంతా